అసలు ఫస్ట్ అది ఎట్లా ఎంటర్ అయింది అనేది మనం కనిపెట్టాల్సింది. అసలు రాష్ట్రంలోకి 2016 నుంచి నిషేధంలో ఉన్న చైనా మాంజా రాష్ట్రంలోకి ఎట్లా ఎంటర్ అయింది? ఎవరు పర్మిషన్ ఇచ్చారు దానికి? లేదా హైదరాబాద్లోనే తయారు చేస్తున్నారు. ఇది ఇది సింథటిక్ అలాగే ప్లాస్టిక్ అలాగే గాజు పెంకుల మిశ్రమంతో తయారవుతుందట ఈ చైనా మాంజా. సో కత్తి కన్నా పదునుగా ఉంటుంది, అలాగే సీసం కంటే లోతుగా కట్ అవుతుందట. చాలా జాగ్రత్తగా బైక్ పైన వెళ్ళే వాళ్ళు సంక్రాంతి పండగ అయిపోయాక కూడా నాకు తెలిసి జనవరి నెల అంతా కూడా ఈ ఈ గాలిపటాల ఎగరవేయడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం బైక్ మీద వెళ్ళేటోళ్ళు కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే అది కంటికి కనపడదు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం ఇంపార్టెంట్. దాంతోపాటు ఎవరైతే ఇంకా వాడుతున్నారో వాటిని కొంచెం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాడిన వాళ్ళ మీద కూడా కేసులు పెడతా ఉన్నారు. ఈ అమ్మిన వాళ్ళ మీద కంటే వాడిన వాళ్ళ మీద ఇంకా ఎక్కువ సెక్షన్స్ పెట్టే ఛాన్స్ ఉంది. అది తప్పని తెలిసే కూడా వాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద ఇంకా ఎక్కువ కేసులు పెట్టే పరిస్థితి ఉంటుంది. సో ఇటీవల జరిగిన ప్రమాదాలు, గచ్చిబౌలి హఫీజ్పేటలో బైక్పై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, కీసర పరిధిలో ఒక రైతు బైక్పై పొలం పనులకు వెళ్తుండగా, నాగోల్లో ఓ వ్యక్తి బైక్పై వెళ్తుండగా, అలాగే ఒక జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడ్డారట. మాంజాను గుర్తించి అది తగిలే లోపు అడ్డుగా పెట్టిన చేతి వేళ్ళు కూడా తెగిపోయాయట. మన్సూరాబాద్ సాయినగర్లో శనివారం ఓ విద్యార్థికి మాంజా తగలడంతో కాలు పాదం కోసుకుపోయేదట. రాయదుర్గం నిన్న జరిగింది. ఇది మియాపూర్ ఎస్ఆర్ ఎస్టేట్స్లో నివాసం ఉండే కుందుం సూర్యతేజ్ అట, 33 సంవత్సరాలు, బైక్పై వెళ్తుండగా ఎస్ఎల్ఎన్టీ టెర్మినల్ వద్ద ఫ్లైఓవర్పై ఈ నెల 4న చైనా మాంజా తగలడంతో ముఖం, భుజం తీవ్రంగా గాయమైంది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను ఆదివారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసిరట. మాంజా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ అట. కలపత్తర్ దఖాన్ బేకరీ సమీపంలో వట్టేపల్లి ప్రాంతానికి చెందిన మహమ్మద్ సాజైబ్ పతంగుల దుకాణంలో నిషేధం చైనా మాంజా విక్రయిస్తుండడంతో అతన్ని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అరెస్టు చేసింది. 6,90,000 విలువైన 345 బాబిన్ల చైనా మాంజాను స్వాధీనం చేసుకుందట. 6,90,000 విలువ చేసేవట అవి, దాదాపు 345 బాబిన్లట. ఒక చోటని ఒక సైడ్ నుంచి పట్టుకుంటున్నారు, కానీ అది ఆల్రెడీ అమ్మడం జరిగింది, దాన్ని వాడడం కూడా జరుగుతూ ఉంది.